విశాఖలో భారీ అఖిల భారత డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశారు. ఇది 600 మంది ఎస్ఎస్జి సభ్యుల ఆధ్వర్యంలో 250 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డీఏ పీడీ లక్ష్మీపతి అన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకకు దేశవ్యాప్త వివిధ రకాల వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నైపుణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకే ఒకే చోట ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో డిసెంబర్ 16 నుండి 26వ తేదీ వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ అఖిల భారత డ్వాక్రా బజార్ దీన్ని సరస్సు అంటారండి. ఇది గ్రామీణ మహిళా స్వయం సేవక సంఘాలకు చెందిన చేతి ద్వారా తమ వస్తువులు అమ్మకాన్ని చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కేటాయించడం జరుగుతుందండి. మన రాష్ట్రం నుంచి కూడా 22 రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే దాంతోపాటు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ స్వయం సేవక సంఘాల మహిళలు చేస్తున్నారు. దాంతోపాటు మనకి కొలాబరేషన్గా ఆర్వైఎస్ఎస్ సంస్థ నుంచి, అలాగే నాబార్డ్ నుంచి, తర్వాత మెప్మా నుంచి కూడా ఇందులో కంట్రిబ్యూట్ చేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా ఈ సదస్సు అనేది నిన్న ప్రారంభమైందండి. 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు జరుగుతుందండి. ఇందులో వాళ్ళ తాలూకా చేతి వృత్తుల్ని, వాళ్ళ తాలూకా వస్తువుల తయారీని అమ్ముకోవడానికి, అలాగే వాళ్ళ ఉత్పత్తులకి మార్కెట్ కల్పించడంతో పాటు వాళ్ళకి సరైనటువంటి వేదిక, లింకేజ్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ తాలూకా మార్కెట్ని డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనివల్ల వాళ్ళకి సరైనటువంటి వేదిక లభిస్తుంది. ఇది ఒకటి అండి. దాంతోపాటు అండి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ స్వయం సేవక సంఘం వీళ్ళకి ఉచిత భోజన సదుపాయం, అలాగే ఉచిత వసతి కూడా కల్పించడం జరుగుతుందండి. దీని ద్వారా వాళ్ళ తాలూకా జీవన విధానం మెరుగుపరచుకోవడం, అలాగే మన ప్రజలకు కూడా మేలైనటువంటి సరుకులు, దేశవ్యాప్తంగా లభ్యమైనటువంటి వివిధ వస్తువులు సరసమైన ధరలకి లభించడానికి మధ్యలో మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ఉత్పత్తిదారు నుంచి కొనుగోలుదారుకి మధ్యన అనుసంధానం చేయడం అంటే ఇందులో ముఖ్యమైన ఉద్దేశం అండి. అది థ్యాంక్ యూ. ఇది ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో అండి 15 నుంచి 26 వరకు మొత్తం 12 రోజుల పాటు ఇది ఉంటుందండి.